తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బోలపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పడాల వెంకటరామరెడ్డి, బోడ రాజుబాబు, సీనియర్ లాయర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిక్కాల అనిల్ మాస్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుని మంచిగా చదువుకొని మంచి అలవాట్లు అలవర్చుకోవాలి అని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని, గౌరవంగా అంబేద్కర్ హక్కుల కోసం పోరాటం చేయాలి అని, కులం మతం భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరుపోతు నవీన్ కుమార్, ఆలపాటి వీర్రాజు, మందనక్క రాజు, పడాల శ్రీనివాస్, యదల శ్రీనివాస్, అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేను సిహెచ్ అనిల్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, రాయవరంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి అనేది ముఖ్యంగా వేడుకల్లో కాకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలని ఈ అంబేద్కర్ జయంతిని చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్లు అనేవి అంబేద్కర్ ద్వారా వచ్చినవి చాలామంది కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ అది ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నారని అందరూ అపోహ. అందరే మొత్తం ఎన్నైతే క్యాస్ట్లని అన్ని క్యాస్ట్లకు మొత్తం కూడా రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయండి. అది అంబేద్కర్ ద్వారానే సాధ్యమైందని నేను నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. సకల పీడిత జన విమోచకుడు, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవ కార్యక్రమం ఓలపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా నన్ను పిలవడం జరిగింది. మా సహచర న్యాయవాది తమ్ముడు వారా వెంకట శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అయితే డాక్టర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రాథమిక పాఠశాల నుంచి బరోడా సంస్థానం వరకు ఎన్నో మాయని గాయాలు ఆయన హృదయాన్ని ఆలోచింపచేశాయి. అందుకే మన భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉపన్యసించడం జరిగింది. అలాగే I measure the progress of community by the degrees of progress which women have achieved. స్త్రీలు ఎక్కడ అభివృద్ధి చెందుతారో, ఎక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తారో, ఎక్కడ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో అక్కడ ఆ ప్రాంతం, ఆ కుటుంబం, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అది ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. మహిళలు ప్రతి వ్యవస్థలో కూడా అగ్రస్థానంలో నిలవడం జరుగుతుంది. దీనికి మూలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ రచనే అని ఈ సందర్భంగా నేను ఉపన్యసించడం జరిగింది. అలాగే అనేకులంతా, అశాంతులంతా, అనాథలంతా గనిలో వనిలో కార్ఖానాల్లో పరిభ్రమిస్తూ యంత్రభూతముల కోరలు తోమిన కార్మిక వీరుల కన్నుల నిండా కనకన తొనికే గలగల తొనికే విలాపాగ్నులకు, విషాదాగ్నులకు,
విప్లవ శంఖం ఊది వినిపించి నరాల బిగువ కరాల సత్తువ వరాల వర్షం కురిపించడానికి నాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ రచన ఫలితమని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ ఏపీఎస్వి 9 టీవీ ఛానల్ ద్వారా అంబేద్కర్ అభిమానులకు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జయంతి మహోత్సవ శుభ సందర్భంగా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.